లోక్సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ దిష్టి తీసినట్టయిందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలు, నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటుందని దుయ్యబట్టారు. ప్రజలు కాంగ్రెస్కు ఓటేసి పొరపాటు చేశామని నాలుక కరుచుకున్నారని కేసీఆర్ విమర్శించారు. తిరిగి పునరుత్తేజంతో మరింత ప్రజాదరణను కూడగట్టాలని కార్యకర్తలకు సూచించారు. మరికొన్ని రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకుని జనం బీఆర్ఎస్ కోసం వస్తారని ధీమా వ్యక్తం చేశారు. అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. మేము అధికారంలో ఉంటేనే లెక్క, మాకు పవర్ ఉంటేనే లెక్క. అందుకోసం మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మన పిఆర్ఎస్ పార్టీది ఒక ఉజ్వలమైన ప్రస్థానం. నేను 100కు 100% నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా. మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపలు బట్టి తవ్వేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్ పెట్టుకొని ఉరికెత్తారు మళ్ళీ మన దగ్గరికి. ఎక్కడికి పోతారా నాయన అని ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇవాళ రేపు ప్రజలు మునుపటి లెక్క గొర్రెల లెక్క లేరు. వీళ్ళన్నీ తీసేస్తున్నారు. యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు. వాళ్ళు డిపాజిట్ కట్టలు డబ్బులు వాపసిస్తున్నారు. చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు. ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు. ఎన్ని రోజులు ఒప్పుకోడతారు ప్రజలు? వాళ్ళు చూస్తారు, టైం దాకా చూస్తారు. ఉన్నాయన్నీ ఎత్తేసి మేము 1, 2 ఇస్తామని, 2కు 4 ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నాయి పీక్ పారైతే ఇదేం అన్యాయం అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. డెఫినెట్గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం. ఇప్పుడు జరిగింది దారు ప్రజలకు ఏమైందంటే, అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి. ఇక చాలనుకుంటారు. మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్కి ఎదురా బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు.